హాయ్ ఎవ్రీవన్. బడ్జెట్ అప్పుడు లేదా ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు లేదా ఇంపార్టెంట్ ఆర్బీఐ మీటింగ్ అప్పుడు నిఫ్టీ యూజువల్ గానే 300 నుంచి 400 పాయింట్స్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని చాలా మంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఒక మంచి ఆపర్చునిటీ, చాలా బాగా సంపాదించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోవడం వల్లనే చాలా పెద్ద ట్రాప్ లో పడి 3-4 నెలల్లో సంపాదించే డబ్బుల్ని ఒక్క రోజులో పోగొట్టుకుంటారు. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నా, చాలా మంది ట్రేడర్స్ బడ్జెట్ రోజున, ఎలక్షన్ రిజల్ట్స్ రోజున చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని చేయకుండా ఉండడం కోసం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఉన్న ఆర్డర్ బ్లాక్ ని, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని, కొన్ని మైనర్ చేంజెస్ మనం ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ముందుగా లాస్ట్ 6 months నుంచి నేను ఆర్డర్ బ్లాక్స్ మీద, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మీద వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీకు బడ్జెట్ దగ్గర పడుతున్నప్పుడు లేదా ఎలక్షన్ రిజల్ట్స్ చాలా దగ్గరకు వస్తున్నప్పుడు, క్యాండిల్ స్టిక్స్ ని చూస్తున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్స్, పర్ఫెక్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కనపడతాయి, కానీ అవి కొంతవరకు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ ఫెయిల్ అవ్వడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి, అండ్ ఎస్పెషల్లీ హై వాలటైల్ డేస్ లైక్ బడ్జెట్ డేస్ కానీ లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కానీ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఆర్డర్ బ్లాక్స్ ని, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని ఎలా యూస్ చేస్తారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా నేర్చుకుందాం. అయితే బడ్జెట్ డేస్ అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ ముందు ఉండే స్ట్రాటజీస్ ని, ఇన్స్టిట్యూషన్స్ యొక్క మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే దాదాపు 10 డిఫరెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. కాకపోతే అన్నిటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారని ఫస్ట్ 5 to 6 పాయింట్స్ ఈ వీడియోలో, రిమైనింగ్ స్ట్రాటజీస్ అండ్ కాన్సెప్ట్ ని సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ స్ట్రాటజీ మెంటల్ షిఫ్ట్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో మనం ఏం నేర్చుకున్నాం, చాలా మంది రిటైల్ ట్రేడర్స్ వాళ్ళు నేర్చుకున్న బేసిక్ అనాలిసిస్ ని బట్టి బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ చేద్దాం అని అనుకుంటారు కదా. అందుకనే ఈ బ్రేక్అవుట్స్ దగ్గర చాలా వరకు మనకి ఆర్డర్ బ్లాక్స్ కానీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కానీ ఎప్పుడైతే మార్కెట్ లో వాలిటిలిటీ పెరుగుతుందో చాలా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. మీకు సేమ్ డే లో 5 minute చార్ట్ లో, 15 minute చార్ట్ లో లేదా 1 hour చార్ట్ లో అన్నిట్లో మీకు ఆర్డర్ బ్లాక్స్ కనిపిస్తూ ఉండొచ్చు. అయితే యూజువల్ గా మీకు తెలుసు కదా, ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది అని అంటేనే చాలా మంది రిటైలర్స్ ఆల్రెడీ అక్కడ ట్రాప్ అవుతున్నారు అని. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రైస్ యాక్షన్ ని అస్సలు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ ఇలాంటి హై వాలటిలిటీ డేస్ లో 70 to 80% ఫెయిల్యూర్ రేటే ఉంటుంది. సో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. ఆర్డర్ బ్లాక్స్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మనకి 5 minute, 15 minute అండ్ 1 hour అన్ని టైం ఫ్రేమ్స్ లో ఫామ్ అవుతాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్ట్రాటజీ, ఫర్గెట్ అబౌట్ న్యూస్. ఒకవైపు క్యాండిల్స్టిక్ చార్ట్ ని చూస్తూ ఇంకొక వైపు న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి బడ్జెట్ స్పీచ్ ఏమొస్తుంది, ట్యాక్స్ స్లాబ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, హెడ్లైన్స్ ఏమొస్తున్నాయి, ఇలాంటివి చూస్తే క్యాండిల్ స్టిక్స్ ఏమో ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, న్యూస్ ఏమో మీకు ఇంకొక టైప్ ఆఫ్ ఒపీనియన్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది కాబట్టి మార్కెట్ పడుతున్నా లేదు రివర్స్ అవుతుంది, ఇక్కడ న్యూస్ అంతా పాజిటివ్ గా ఉంది అని చెప్పి పాజిటివ్ ట్రేడ్స్ తీసుకొని చాలా మంది నష్టపోతూ ఉంటారు. యాక్చువల్ గా న్యూస్ చదివేటప్పుడు కూడా హెడ్లైన్ ఒకటి ఉంటే లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత కంప్లీట్ గా హెడ్లైన్ కి ఆపోజిట్ లో ఉండొచ్చు. అందుకనే బడ్జెట్ రోజున స్పెసిఫిక్ గా అసలు బడ్జెట్ స్పీచ్ ఏం చెప్తున్నారు, ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి, హెడ్లైన్స్ ఏంటి అనేది అస్సలు పట్టించుకోవద్దు. పూర్తిగా క్యాండిల్స్టిక్స్ మీద మీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే మీ ప్రాఫిట్ ని, లాస్ ని డిసైడ్ చేసేది మీరు కొనే ప్రైస్, మీరు అమ్మే ప్రైస్. అందుకనే అవన్నీ మీకు క్యాండిల్స్టిక్స్ లో కనపడతాయి కాబట్టి కంప్లీట్ గా న్యూస్ ని అవాయిడ్ చేసి కేవలం మార్కెట్ ని చూడడం మాత్రమే మనం పనిగా పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీ, బిఫోర్ బడ్జెట్ స్ట్రాటజీ. ఫిబ్రవరి 1st రోజున 11:30 వరకు బడ్జెట్ లో ఏం చెప్పబోతున్నారు అనేది మనకు అంత క్లియర్ గా తెలీదు. అందుకనే ఒక పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అనేది రాదు. కాకపోతే మనకి మాత్రం కన్సాలిడేషన్ లో నుంచి ఎటో ఒక వైపు బ్రేక్అవుట్ వచ్చేలాగా ప్రతిసారి అనిపిస్తుంది, కానీ అది ఖచ్చితంగా ట్రాప్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి నార్మల్ కన్సాలిడేషన్ లోకి వెళ్తుంది. సో బడ్జెట్ పూర్తిగా చెప్పడానికి ముందు చాలా సార్లు మార్కెట్ లో ఫాల్స్ బ్రేక్ డౌన్స్, ఫేక్ బ్రేక్అవుట్స్ లేదా పెద్ద పెద్ద విక్కులు ఫామ్ అవుతాయి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఫేక్ బ్రేక్అవుట్స్ అండ్ బిగ్ విక్స్ వల్ల మనకి ఇంకొక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షనే మన ఫోర్త్ స్ట్రాటజీ. అదే స్టాప్ లాస్ హంటింగ్ జోన్ యొక్క ఎక్స్పాన్షన్. యూజువల్ గా మార్కెట్ లో మనం కీ లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు ఈ కీ లెవెల్ కి కొంచెం పైకి వెళ్ళి అక్కడ పబ్లిక్ ని ట్రాప్ చేసి రివర్స్ అవుతుంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరుగుతుంది. అండ్ అలాగే ఈ జోన్ లో చాలా మంది స్టాప్ లాస్లు హిట్ అవుతూ ఉంటాయి అని ఒక స్టాప్ లాస్ జోన్ ని మనం మార్క్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ ఇలాంటి బడ్జెట్ డేస్ లో లేదా ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో ఈ స్టాప్ లాస్ జోన్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. ఎందుకంటే మార్కెట్ లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, పార్టిసిపెంట్స్ చాలా ఎక్కువ మంది పెరుగుతారు, అట్ ది సేమ్ టైం ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ తో ట్రేడ్ చేస్తారు. కాబట్టి పబ్లిక్ ని ట్రాప్ చేయాలి అని అంటే వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాలి. సో అలాంటి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత, బ్రేక్అవుట్ నుంచి చాలా దూరం వెళ్తే అప్పుడు
అప్పుడు రిటైలర్స్ కి చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకోసమనే స్టాప్ లాస్ హంటింగ్ జోన్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. ఒక ట్రెండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూ అవ్వబోతుంది అన్నట్టుగా నమ్మించి అక్కడ నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక షార్ప్ విక్ ఫామ్ అయ్యి రివర్స్ అయి పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ స్ట్రాటజీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నేచర్ చేంజ్. యూజువల్ గా నిఫ్టీలో కాసేపు మనకి కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ వస్తున్న చోట మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మనం రోజు నార్మల్ గా ట్రేడ్ చేస్తుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ లైన్ దగ్గర ఎంటర్ అవ్వాలి అని అనుకుంటాం. కానీ స్పెసిఫిక్ గా బడ్జెట్ డేస్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ లైన్ దగ్గర కాదు, బాటమ్ లైన్ దగ్గర ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కంప్లీట్ గా ఫిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొన్ని సార్లు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దాకా వెళ్లి తర్వాత రివర్స్ అయి పెరుగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మార్కెట్ లో మనం బడ్జెట్ డేస్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క బాటమ్ లైన్ కంటే ఇంకొంచెం కింద ఎంటర్ అయినా కూడా బెటరే. ఎందుకంటే పబ్లిక్ ని భయపెట్టాలి అని అంటే ఈసారి నార్మల్ లాసెస్ వస్తే కాదు, హెవీ లాసెస్ వస్తేనే భయపడతారు. ఎందుకంటే హై వాలటిలిటీ ఉంది కాబట్టి. సో వాళ్ళకి హెవీ లాసెస్ కనిపించాలి అని అంటే ఈ స్టాప్ లాస్ జోన్స్ ని ఇంకొంచెం స్ట్రెచ్ చేయాలి. అట్ ది సేమ్ టైం నార్మల్ టైంలో ఎవరైతే ఆర్డర్ బ్లాక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఇలాంటి హై వాలటిలిటీ డేస్ లో నష్టపోవాలి. ఇలా ప్లాన్ చేసుకుంటూనే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క ట్రేడ్స్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ యొక్క జోన్స్ ని ఎక్స్టెండ్ చేస్తారు. దీనివల్ల ఫెయిర్ వాల్యూ గ్యాప్ లో ఎవరైతే మిడ్ లైన్ లో ఎంటర్ అవుతారో ఫస్ట్ వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత రివర్స్ అయ్యి టార్గెట్ హిట్ అవుతుంది. అందుకోసమని మన ట్రేడ్స్ ని మిడ్ లైన్ దగ్గర కాకుండా కిందకి షిఫ్ట్ చేసుకుని అంతకు ముందు మన స్టాప్ లాస్ అనేది 20 పాయింట్స్ ఉంటే ఈసారి 40 పాయింట్స్ వరకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి ప్రీవియస్ గా ఫామ్ అయిన బడ్జెట్ డేస్ కి వెళ్ళి అక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అని గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత టార్గెట్ హిట్ అవడం మీరు చాలా కామన్ గా చూస్తూ ఉంటారు. అందుకనే మనం కొంచెం లేట్ గా ఎంట్రీ అవడం నేర్చుకోవాలి. అయితే లేట్ గా ఎంట్రీ అవుతున్నప్పుడు వాటిని చేజ్ చేయకూడదు. మనం 100 రూపీస్ లో కొనాలనుకున్న ఆప్షన్ 90 రూపీస్ లో దొరికితే కొనాలి అని అనుకోవాలి తప్ప 100 కి వచ్చి మళ్ళీ పెరిగిపోతుంది అని 110 లో 120 లో చేజ్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది, కానీ మీ పేషెన్సీని టెస్ట్ చేసిన తర్వాత ఇస్తుంది. అందుకని మీరు గనక ఒక ఆప్షన్ ని 100 రూపాయల్లో కొనాలి అని అనుకుంటే దాన్ని 80-85 రూపీస్ లో కొనడానికి సిద్ధంగా ఉండండి. అంతేగాని ఫోమోలోకి వెళ్ళి 100 రూపీస్ లో కొనాలనుకున్న ప్రీమియం ని 120-130 లో గనక కొన్నారు అని అంటే ఖచ్చితంగా మీరు లాస్ లో బయటకు వస్తారు. అండ్ ఈ వీడియోలో ఫైనల్ గా 6th స్ట్రాటజీ గనక అబ్జర్వ్ చేస్తే హయ్యర్ టైం ఫ్రేమ్స్. యూజువల్ గా లాస్ట్ 3-4 మంత్స్ లో మీరు గనక ఆర్డర్ బ్లాక్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ గనక ట్రేడ్ చేస్తే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అని చెప్పి మీకు చాలా సార్లు అనిపిస్తుంది అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ బడ్జెట్ రోజున లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజున ఆ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లు అస్సలు పనిచేయవు. ఖచ్చితంగా ముందు మన స్టాప్ లాసే హిట్ అవుతుంది, తర్వాత వెళ్ళి టార్గెట్ హిట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ లో లెస్ పేషెన్సీ ఉన్న ట్రేడర్స్ అంటే మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ అందరూ కూడా బడ్జెట్ రోజున నష్టపోవాల్సిందే. అందుకనే ప్రైస్ యాక్షన్ రూల్స్ వర్కౌట్ అవ్వవు. అట్ ది సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని నార్మల్ గా ఎలా అయితే యూస్ చేస్తున్నామో అలాంటి నార్మల్ రూల్స్ కూడా వర్కౌట్ అవ్వవు. వాటి యొక్క వర్కింగ్ నేచర్ ని గనక మనం పెంచుకోవాలి అని అంటే ఆబ్వియస్ గా హయ్యర్ టైం ఫ్రేమ్స్ కి షిఫ్ట్ అవ్వాలి. యూజువల్ గా మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవడం పెద్దగా ఫాలో అవ్వం. కానీ బడ్జెట్ కానీ లేదా ఎలక్షన్ రిజల్ట్స్ కానీ ఆర్బీఐ మీటింగ్ కానీ జరుగుతున్నప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతుంటే అవి వర్కౌట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత 15 మినిట్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తే ఇంకొంచెం మేబీ బెటర్ రిజల్ట్స్ ఉండొచ్చు. కానీ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మాత్రం మనకి ఫెయిల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో స్పెసిఫిక్ గా బడ్జెట్ రోజున మనం ఏం చేయాలి అని అంటే ఈ రోజున నేను మాక్సిమం 2 or 3 ట్రేడ్స్ చేస్తాను. ఈ 2 to 3 ట్రేడ్స్ లో చాలా ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. అట్ ది సేమ్ టైం చాలా పెద్ద టార్గెట్ పెట్టుకుంటాను. ఈ మైండ్ సెట్ తో మనం ట్రేడింగ్ లో రెడీగా ఉండాలి. అయితే ఈ మైండ్ సెట్ తో మీరు ట్రేడింగ్ కి వెళ్ళినప్పుడు ఆ చార్ట్స్ ని చూసి మీరు టెంప్ట్ అవ్వకూడదు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ టైం ఫ్రేమ్స్ కి వెళ్ళాలి. 15 మినిట్ లేదా 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ పెట్టుకుని కనుక మీరు చూస్తుంటే మార్కెట్ లో ఉన్న ఫేక్ సిగ్నల్స్ అన్ని అంటే ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఉంటాయి కదా, అవి 5 మినిట్స్ లో వస్తూ ఉంటాయి. బట్ అవి మీరు 15 మినిట్స్ లో చూసినప్పుడు కన్ఫర్మేషన్స్ రావు కాబట్టి హ్యాపీగా అవి ఆటోమేటిక్ గా అవాయిడ్ అయిపోతాయి. సో బడ్జెట్ రోజున మీరు నష్టపోకుండా ఉండాలి అని అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 6 పాయింట్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను రేపు చెప్పబోయే రిమైనింగ్ 4 to 5 పాయింట్స్ ని కూడా జాగ్రత్తగా ఫాలో అయితే బడ్జెట్ రోజున మీరు ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ నష్టపోకుండా ఉంటారు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కోసం మీరు ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని నాకు అర్థం అవడం కోసం కింద కమెంట్స్ లో పార్ట్ 2 వీడియో అని కమెంట్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.